ఒక అందమైన గ్రామంలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతను తన భార్య, పిల్లలతో కలిసి జీవించేవాడు. రోజంతా పొలంలో కష్టపడి పనిచేసినా వచ్చిన సంపాదన కుటుంబ అవసరాలకు కూడా సరిపోదు. అప్పులు, కష్టాలు, బాధలతో అతని జీవితం సాగేది. ఒకరోజు సాయంత్రం పొలం నుండి ఇంటికి వస్తుండగా రామయ్యకు గాయపడి ఉన్న ఒక బాతు కనిపించింది. దానిపై జాలివేసి ఇంటికి తీసుకెళ్లి మందులు వేసి జాగ్రత్తగా చూసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత బాతు పూర్తిగా కోలుకుంది. మరుసటి ఉదయం రామయ్య బాతు దగ్గరకు వెళ్లి చూసి ఆశ్చర్యపోయాడు. బాతు ఒక మెరిసే బంగారు గుట్టు పెట్టింది. మొదట అది నిజమో కాదో అతనికి అర్థం కాలేదు. వెంటనే పట్టణానికి వెళ్లి స్వర్ణకారుడికి చూపించాడు. అది నిజమైన బంగారమే అని తెలిసింది. రామయ్య ఆనందానికి అవధులు లేకపోయాయి. ఆ గుడ్డును అమ్మి కొంత డబ్బు సంపాదించాడు. మరుసటి రోజు కూడా బాతు మరో బంగారు గుడ్డు పెట్టింది. ఇలా ప్రతిరోజూ ఒక బంగారు గుడ్డు రావడంతో రామయ్య జీవితం పూర్తిగా మారిపోయింది. అప్పులు తీర్చాడు, పిల్లలను మంచి పాఠశాలలో చేర్పించాడు, ఇంటిని బాగుచేయించాడు. అయితే కాలక్రమేణా రామయ్య మనసులో అత్యాశ పెరగసాగింది. ఒకరోజు బాతును చూస్తూ, ఈ బాతు ప్రతిరోజూ ఒక బంగారు గుడ్డు పెడుతోంది. అంటే దీని కడుపులో ఇంకా చాలా బంగారు గుడ్లు ఉండాలి. నేను రోజూ ఒక్క గుడ్డు కోసం ఎందుకెదురుచూడాలి? అన్నింటినీ ఒకేసారి తీసుకుంటే వెంటనే ధనవంతుణ్ణి అయిపోతాను అని